వీళ్ళు అధికారంలోకి వచ్చిందో లేదో 2000 ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే మూసేశారు. ఇంకోవైపు ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది చాలదన్నట్టు ఈరోజు అధికారికంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు కాబట్టి మేము డిగ్రీ కాలేజు పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పి సర్కులర్లు జారీ చేస్తున్నాయి. దిస్ నోటీస్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ బై తెలంగాణ యూనివర్సిటీ. ఎవరో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటో ఒక నోటీసో కాదు, ఇది స్వయంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సర్కులర్. ఇది ఏమిచ్చారు? డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హావ్ బీన్ పోస్ట్పోన్డ్. కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే పూజారు లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది. విద్యాశాఖ ఉంటది కానీ మంత్రి ఉండడు. విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి. మళ్ళీ మీరు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్ గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు, ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినట్టు, అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు. ఇంతకంటే ఏముంటాయండి? ఇంకా విద్యా వైద్యం అనేది అవి ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ముడిపడి ఉంటాయి. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా ఇయ్యరు, కనీసం అకాడమిక్ క్యాలెండర్ నైనా ఫాలో అవుతారా అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కూడా మీరు ఫాలో కావడం లేదు. విద్యార్థులు ఎంత మనోవేదన గురైతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత మానసిక ఒత్తిడికి, ఎంత మానసిక ఆందోళనకు విద్యార్థులు గురవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కరో ఇద్దరు కాదు, వేల లక్షల మంది రాసేటువంటి డిగ్రీ పరీక్షను మీరు వాయిదా వేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80% మంది ఈరోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు విద్యార్థులు. 10th తోని ఇంటర్ తోని ఎవరు ఆపడం లేదు. అత్యధికులు ఈరోజు డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేస్తున్నారు తెలంగాణలో. మరి అలాంటిది ఈరోజు మీరు డిగ్రీ పరీక్షలు పూర్తి చేయడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్, దాని పరిణామాలు ఎట్లుంటాయో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించిందా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. పరీక్ష అంటే కేవలం పరీక్ష కాదండి, ఈ పరీక్షతోని హయ్యర్ స్టడీస్ కి విద్యార్థులు అర్హత పొందుతారు, అబ్రాడ్ లో ఉన్నటువంటి స్టడీస్ కి అర్హత పొందుతారు, ఈ పరీక్ష ద్వారా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అర్హత పొందుతారు. మీరు ఆలోచించండి.